వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. రేపు కేబినెట్ లో కూడా ఈ నిర్ణయాలు ఉండబోతున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి అమలయ్యే ఛాయిసెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి జూన్ 2 నాడు తెలంగాణ ప్రజలకి శుభవార్త చెప్పబోతున్నాం అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. అందులో కీలక నిర్ణయాలు ఏం తీసుకోబోతున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపుగా 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. రెండోది రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న వాళ్ళు రేషన్ కార్డుల విషయంలో కూడా శుభవార్త చెప్పనుందని చెప్పేసి అంటున్నారు. తర్వాత మూడోది వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు. సో 2వ విడత ఇందిరమ్మ ఇల్లులు కూడా మొదలు పెడుతున్నాం. దాదాపు ఇప్పటికి కొన్ని వేల మందికి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం అనేది జరిగింది. మరికొంతమందికి కూడా అంటే ఇల్లు లేని వాళ్ళు ఎవరు కూడా తెలంగాణలో ఉండద్దు, అది ఇందిరమ్మ రాజ్యం లక్షణం, ప్రజాపాలన యొక్క ధ్యేయం అన్నట్టు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పటికే వీటి కోసం దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. కాగా బడ్జెట్లో ఇప్పటికీ ప్రకటించిన 2 లక్షల పెన్షన్లతో పాటు రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. దరఖాస్తులో అర్హతల పైన నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రభుత్వం వీటికి సంబంధించి మరో ముఖ్య నిర్ణయంతో ముందరికి వెళ్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి జూన్ 2వ తేదీ నుంచి 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ ప్రకటించారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో నూతనంగా 2 లక్షల మందికి పింఛన్లు మంజూరు కోసం బడ్జెట్ కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. అలాగే ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, వేగవంతంగా దిగుమతులు చేయించేందుకు అధికారులు మిల్లర్లను సమన్వయం చేస్తూ చర్యలు చేపట్టిందన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయి గృహ ప్రవేశాలు అవుతున్నాయని వివరించారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియలో జూన్లో ప్రారంభం అవుతుందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నెలకి 2016, దివ్యాంగులకు 4016, అలాగే ఎన్నికల మేనిఫెస్టో మాత్రం 4000 రూపాయలకు పెంచుతామన్నారు. ఇది అమలు కాలేదు. ఇప్పటి వరకు పెన్షన్లు పొందకుండా కొత్తగా పెన్షన్ పొందాలనుకునే వారికి గ్రామ సభలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. సో మరి ఈ 2 లక్షలకు అంటే 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. 2001 రూపాయలు యాక్చువల్గా ఇక్కడ 4000 రూపాయలు చేస్తామని చెప్పేసి అన్నారు. దివ్యాంగులకైతే 6000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఇస్తామని చెప్పేసి అన్నారు. అండ్ రేషన్ కార్డులో దాదాపుగా 10 లక్షల మందికి ఇప్పటికి ఇచ్చినామని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నటువంటి ప్రభుత్వం అది ఎంతవరకు అమలవుతుంది, మరి జూన్ 2 తర్వాత ప్రజాపాలనలో ఇంకెలాంటి హామీలు ఇస్తారనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండే తెలంగాణ వెలుగు.